ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్యాస్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్స్ కోసం క్యూ లైన్లో వినియోగదారులు బార్లు తీరారు. హోటల్ రెస్టారెంట్స్తో పాటుగా అనాథ వృద్ధాశ్రమాల్లో వంటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కట్టెలపైన నిర్వాహకులు వంటలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏంటి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి అసలు ఎలా ఉంది? ఒకవైపు ఎల్పీజీకి 100% కూడా సరఫరా చేస్తామని కేంద్రం చెప్తుంది, మరోవైపు గ్రౌండ్లో చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏం చెప్తున్నారు అక్కడ వినియోగదారులు? సతీష్, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కష్టాలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోటల్ కావచ్చు, రెస్టారెంట్లు, అనాథ వృద్ధాశ్రమాలు కావచ్చు, అనేక వికాస కేంద్రాలని కూడా గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద వంట కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చూడొచ్చు. ఇక్కడ 150 మందికి పైగా దివ్యాంగులకు సంబంధించినటువంటి బాలబాలికలు ఉంటారు. వారి కోసం వంట చేసేందుకు గత కొద్ది రోజులుగా గ్యాస్ సరఫరా నిలిపినటువంటి నేపథ్యంలో కట్టెల పొయ్యి మాత్రమే వంట కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులను చూడలేదు, ఇటువంటి ఇబ్బందులు పడలేదంటూ కూడా మల్లికాంబ మనోవికాస్ సంబంధించిన నిర్వాహకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసినదంతా కూడా ఎప్పుడు రెగ్యులర్గా గ్యాస్తో వంటకాలు కొనసాగించింది, కానీ ఇప్పుడు మొదటిసారిగా కట్టెలపైన ఈ వంటకాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుంచి ఈ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది, గ్యాస్ సరఫరా సంబంధించినటువంటి ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం మల్లికాంబ మనోవికాస కేంద్ర సంబంధించిన నిర్వాహకురాలు రామ్లీల మేడంతో మాట్లాడారు. మేడం, ఎప్పటి నుంచి ఈ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది, కట్టెలపైన ఎప్పటి నుంచి వంటలు చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నట్టు ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా దాదాపు 4-5 days అవుతుందండి మేము ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట చేయబట్టి. ఎందుకంటే సిలిండర్లు మాకు దాదాపు 20 years నుండి మా దగ్గర 150 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా అనాథ మానసిక వికలాంగులు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే హాస్టల్లో ఉండే పిల్లలకి మేము గ్యాస్ సిలిండర్స్ తోటే వంట చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. ఎందుకంటే మా పిల్లలు ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటు ఇటు పరిగెత్తడం అట్లా అవుతుంది, వాళ్ళకి కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి మేము సిలిండర్లతోటే మేము వంట చేసి పెడుతున్నామండి. రీసెంట్గా ఈ మన ఏమంటారు యుద్ధం జరుగుతున్న సమయంలో సిలిండర్ స్కేర్సిటీ అని చెప్తున్నారు. మాకు రెగ్యులర్గా ఇచ్చే సిలిండర్స్ ఈ మధ్యలో ఇవ్వడం జరగలేదు. అప్పుడు మేము ఇట్లా కుక్ చేయడం జరుగుతుంది. కానీ సిలిండర్ల సప్లై కానీ మాకు ఇట్లాంటి ఆశ్రమాలకు లేకపోతే చాలా కష్టం సార్. ముందు అసలు ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగా మేము మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, పిల్లల్ని అదుపులో పెట్టుకొని. అసలే ఇప్పుడు కూరగాయల దగ్గర నుండి ఆయిల్, బియ్యం ఇవన్నీ కూడా చాలా కష్టతరంగానే మాకు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఎటువంటి ప్రభుత్వ సహాయం లేదు, అందరి దాతల సాయంతో ఇన్సూరెన్స్ చేస్తాను. ఇంత ధరలు పెరిగిన సమయంలో ఈ రకంగా మాకు సిలిండర్ లేకపోవడం వల్ల కట్టెలు కూడా కొనుక్కొని మేము ఇక్కడ వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి అవసరాలన్నీ కూడా గుర్తించండి. సిలిండర్ అనేది చాలా మెయిన్ అండి. ఇట్లా ప్రభుత్వం నుండి సిలిండర్లు మాకు ఇట్లాంటి ఆశ్రమాలకి, అనాథాశ్రమాలకు కానీ, ఇప్పుడు మాది మానసిక వికలాంగుల ఆశ్రమం, ఇట్లా ఉండే పిల్లల ఆశ్రమాలకి సిలిండర్లకి ఇంకా రెగ్యులర్ సప్లై ఉండి అందించగలిగితే మేము పిల్లలకి, అంటే మా పిల్లలకి యాక్చువల్గా ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఫిట్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇట్లా పిల్లలకు ప్రొవైడ్ చేస్తాము. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్. అట్లా ఏంటంటే పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల మనం వాళ్ళకి అవసరం ఉన్నటువంటి డెవలప్మెంట్ తీసుకురాగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మా పిల్లలందరూ కూడా ఫుడ్ను మంచి టేస్టీ అయితేనే తినగలుగుతారు, వాళ్ళకి హెల్తీగా మనం ఉంచగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మేము 3 పూటలు వండడానికి చాలా కష్టమవుతుంది. ఎవరైనా దాతలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుక్ చేసి తీసుకురావడం వల్ల మేము 2 పూటలు వండి పిల్లలకు పెట్టగలుగుతున్నాము. లేకపోతే ఒక మార్నింగ్ ఓన్లీ కిచిడి, ఉప్మానే చేసి పెట్టుతున్నామండి. కాబట్టి ఈ విధమైనటువంటి కష్టాన్ని మేము పిల్లలకు అధిగమించాలి అంటే మాకు సిలిండర్లు చాలా అవసరం ఉంటుంది. రెగ్యులర్గా గ్యాస్ సిలిండర్ ఎన్ని అవసరం పడతాయి, ఎప్పటి నుంచి పూర్తిగా బంద్ అయిపోయింది? మీరు ఈ సమస్య నడుపుతున్నారు కదా, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? ఏం చెప్తారు? యాక్చువల్గా 20 years నుంచి మాకు ఇలాంటి సమస్య లేదు సార్. అంతకుముందు 20 years బ్యాక్ జిల్లా కలెక్టర్ గారు మాకు ఇక్కడ పిల్లలకు అవసరం ఉంటే సిలిండర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపు 15-20 సిలిండర్స్ ప్రతి నెల మాకు ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ నుండి మాకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు ఈ స్కేర్సిటీ రావడం వల్ల ఒక 5 days నుండి మేము ఇట్లా కష్టపడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచి మనము పిల్లలకి డెవలప్ చేయాలి అంటే, వాళ్ళు బర్డెన్ కాకుండా చేయాలి అంటే మనం ఖచ్చితంగా పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా కుక్ చేస్తేనే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. కాబట్టి సిలిండర్ అనేవి చాలా అవసరం అండి. కట్టెలు ఎక్కడ తీసుకొస్తారు? కట్టెలు మార్కెట్లో దొరుకుతున్నాయి, ఆ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు కట్టెల రేటు కూడా పెరిగిందండి. ఇంతకుముందు రేటు కంటే ఇప్పుడు చాలా రేటు ఉంది. ఇప్పుడు కట్టెలు కూడా కొనుక్కొచ్చే మేము మండీలు ఉంటాయి కదండి, అక్కడ
ముందుకొచ్చి మేము ఇక్కడ కుక్ చేయడం జరుగుతుంది. అవి కూడా కొనుక్కోవడం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బియ్యము చాలామందిని అడుగుతున్నాము, ప్రొవిజన్స్ చాలామందిని అడుగుతున్నాము. అట్లా అని ఇప్పుడు కట్టెలు కూడా మేము తీసుకొచ్చి వండుకోవాలి అంటే కూడా ఇది కూడా కొంచెం భారంగానే ఇబ్బందిగానే ఉంది సార్ ఈ పరిస్థితులు. ఇట్లా లేకుండా మేము ఈజీగా పిల్లలకు ఫుడ్ పెట్టగలిగితే పిల్లలకు హెల్దీ ఫుడ్ అందించగలుగుతాము, వాళ్ళని హెల్దీగా ఉంచగలుగుతామండి. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో దాతలకు కావచ్చు కొంతమందికి వారికి ఏం చెప్తారు, మీకు ఎట్లాంటి సాయం కావాలి, ఎట్లా మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అంటే అండి ఏదైనా కూడా ఇట్లాంటి ఆశ్రమాలు నడపాలంటే అందరి సహాయం ఉంటేనే చేయగలుగుతాము. దాతలు అనేవాళ్ళు అవసరం ఉన్నటువంటివి ఐటమ్స్ ఏవైనా మాకు సదుపాయాలు అందిస్తే మేము చేయగలుగుతాం. ఇప్పుడు బియ్యము మాకు అవసరమే అండి, ప్రొవిజన్స్ అంటే కందిపప్పు, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా మేము దాతల సాయంతో తీసుకొని పిల్లలకు పెడుతున్నాము. ఇట్లాంటి సందర్భాలలో ఎవరైనా దాతలందరూ ముందుకొచ్చి పిల్లల కోసం ఉన్నటువంటి సదుపాయాలు, ఫుడ్ ఫెసిలిటీస్, ఇలాంటి సిలిండర్స్ కానీ ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నిటిని కూడా వాళ్ళు చేతులు అందించి సహాయం చేస్తే మేము తప్పకుండా ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తాము, సర్వీస్ చేయగలుగుతాము. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఉండే స్టాఫ్ అందరూ డెడికేటెడ్ స్టాఫ్ అండి. పిల్లల్ని కంట్రోల్ చేయడము మానేసి మేము దీంట్లోనే ఉండడం సరిపోతుంది. కాబట్టి ఇలాంటి సదుపాయాలు కావడానికి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి అవసరం ఉన్న నీడ్స్ని ప్రజలకు మీ మీడియా ద్వారా తెలుపుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఉపయోగపడి పిల్లలకు అవసరమైనటువంటి సదుపాయాలు అందిస్తే మీ ద్వారా మా పిల్లలకు చాలా మేము ముందు మంచి సర్వీస్ని అందించగలుగుతాం. ఇది మల్లికాంబ మనోవికాస్ సంబంధించిన నిర్వాహకుల రామ్లీల అభిప్రాయం. అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా కట్టెలపై మీద వంట కొనసాగించినటువంటి పరిస్థితులు బట్టి ఎప్పుడు కూడా 20 ఏళ్ళుగా ఈ సంస్థ నడుపుతాం కానీ ఇటువంటి పరిస్థితులను చూడలేదు. మొట్టమొదటిసారిగా ఇటువంటి సిచ్యువేషన్ చూస్తున్నామంటూ కూడా మల్లికాంబ మనోవికాస సంస్థ నిర్వాహకులు చెప్పినటువంటి పరిస్థితులను బట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోజు ఇంకా గ్యాస్ కష్టాలు తీవ్రతరమవుతా ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున వినియోగదారులు భారీగా క్యూ లైన్లో నిలబడి గ్యాస్ల కోసం ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ కొనబడుతుంది. ఇటు రెస్టారెంట్లు కావచ్చు, హోటళ్లు, అనాథ వృద్ధాశ్రమాలు కావచ్చు, ఇలాంటి మల్లికాంబ మనోవికాస కేంద్రాల్లో మాత్రం గ్యాసు కొరతతో కట్టెలపైన మాత్రమే వంట కొనసాగించినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.